మరొక వార్త, బతికేపల్లి పెగడపల్లి మండలం బతికేపల్లి గ్రామాన్ని రెండుగా విభజించే విధంగా చేసే ప్రయత్నం కొనసాగుతుందని, ఈ క్రమంలో ఒకే గ్రామంలో ఒక కులాన్ని వేరు చేసి మరో గ్రామ పంచాయతీగా చేసే ప్రయత్నాన్ని తక్షణమే విరమించుకోవాలి, గ్రామ పంచాయతీలో తీర్మానం లేకుండా ఎలా చేస్తారంటూ కొద్దిమంది గ్రామస్తులు ఇవాళ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఎటువంటి తీర్మానం లేకుండా ఎలా చేస్తారని ఈ సందర్భంగా వారంతా కూడా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మరొక వార్త, కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రములో లడ్డుకు సంబంధించి అలాగే పులిహోరకు సంబంధించి ఉండాల్సిన క్వాంటిటీ కంటే తక్కువ ఉంటుంది, అలాగే నాణ్యత కూడా సరిగా ఉండట్లేదంటూ వచ్చినటువంటి ఒక భక్తుడు ఇవాళ ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆ తూకంలో అంటే 300 గ్రాములు 250 గ్రాములు ఉండాల్సినటువంటి పులిహోర 160 గ్రాములు మాత్రమే తూగుతోంది. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆ భక్తుడు ఈవోకు ఫిర్యాదు చేశాడు. దీనిపైన ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆ ఈవో తెలపడం జరిగింది. మరి కొండగట్టులో నిత్యం ఏదో ఒక ఘటన అయితే కొనసాగుతుంది. పార్కింగ్ విషయంలో కావచ్చు, ఇతరత్ర అంశాల్లో రోజు రోజుకు కొండగట్టు దేవస్థానము వివాదాస్పదం అవుతూనే ఉంది. ఇది జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.